సంతనైన నన్ను హక్కున చేర్చుకుంది ఈ ఇల్లే. నాకు గొప్ప జీవితాన్ని అందించింది ఈ అయోధ్య నిలయం. సీత, అర్చుడు. ఏంటండి ఇది? ఇక్కడ అయోధ్య నిలయం అని ఉండాలి కదా, ఆ బోర్డు తీసేసి ఈ బోర్డు ఎవరు పెట్టారు? అది పెట్టించింది నేనే. ఏంటి శశి, ఏంటిది? మనమందరం మన ఇంటిని అయోధ్య నిలయం అని ఎంత అపురూపంగా పిలుచుకునేవాళ్ళం. అలాంటిది ఆ పేరు తీసేసి నీ పేరు పెట్టుకుంటావా? పెట్టుకుంటాను కాదు, ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడు ఇది పాత అయోధ్య నిలయం కాదు, కొత్త శశిరేఖ నిలయం. ఇది చాలా పెద్ద తప్పు చేసి, ఈ ఇంటికి ఆ పేరుకి ఒక గొప్ప అనుబంధం ఉంది. దాన్ని ఇలా మార్చేయడం చాలా తప్పు. తప్పు కాదు, అనుబంధాల గురించి ఏ సంబంధము లేని నువ్వు చెప్తే వినాల్సిన అవసరం మాకు లేదు. మాకు అనవసరమైన మనుషుల్ని మేము బయటికి పంపించాం. అలాంటిది అనవసరమైన ఈ పేరు మాత్రం మేం మార్చకుండా ఉంటామా? మాకు పాతవి పనికిరానివి ఏమైనా సరే అన్నీ మార్చేస్తాం. ఇప్పుడు మీరు తిరిగి వచ్చింది అయోధ్య నిలయానికి కాదు, శశిరేఖ నిలయానికని చెప్పడానికే. ఆఫీస్కి వెళ్లాల్సిన వాళ్ళం కూడా ఇక్కడే ఆగిపోయాం. మీరు ఆనందంగా గడిపిన ఆ అయోధ్య ఇప్పుడు లేదు, ఇక ఉండదు కూడా. రండి. అమ్మా సీత, బాగున్నారా? అత్తమ్మా, రాము. అమ్మా, రామ్ ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న. రాము, ఎంతసేపు ఏంద్రా వచ్చి? ఇప్పుడే తాతయ్య. ఎలా ఉన్నారు తాతయ్య? నాకేంట్రా, బాగానే ఉన్నాను. ఏవో టెస్ట్లకి బ్లడ్ శాంపిల్స్ కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి చూస్తున్నాను. అమ్మ సీత, ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నాను తాతయ్య. ఏంటి ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నారు? అందరూ లోపల పదండి. లోపలికి వెళ్దాం పదమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య. చూడండి, వీళ్ళకి అయోధ్య నిలయంలోకి వెళ్ళడానికి అర్హత ఉందేమో కానీ ఈ శశిరేఖ నిలయంలోకి వెళ్ళడానికి ఏమాత్రం అనుమతి లేదు. శశి, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి అనుమతి ఎందుకు లేదు? ఎలా ఉంటుంది తాతయ్య? ఆ రోజు వీళ్ళు ఎలా మాట్లాడి వెళ్లారు? చాలా పౌరుషంగా నా భార్యని తప్పు పట్టిన ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తప్పు చేసి దొరికిపోయి కూడా ఈ సీత ఎలా మాట్లాడిందో మీరు మర్చిపోయినా మేము మర్చిపోలేదు. అందుకే చెప్తున్నాను, వీళ్ళకి ఇంటి గడప తాకడానికి, లోపలికి అడుగు పెట్టడానికి అర్హతే లేదు. ఏది మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఇక్కడే మాట్లాడాలి. ఆ మాట చెప్పడానికి నీకేం హక్కు ఉంది? ఆ హక్కు నాకుంది తాతయ్య. ఈ ఇంట్లో అన్ని హక్కులు నావే. నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు లోపలికి రాకూడదు. ఏదైనా సరే ఇక్కడే తేల్చుకోండి.